ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. గురువు మిథునంలో సంవత్సరాది నుండి 1/6/26 వరకు సప్తమ స్థానం ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారం లాభాలు, ఏ పని చేసి నెరవేరుతాయి, ఇంటి అందు వివాహ శుభకార్యాలు, పుస్తక బట్టల వ్యాపారం లాభాలు, విద్యార్థులకు మంచి ర్యాంకులు, మంచి ఉద్యోగము, ఇష్టమైన వస్తువులు కొనుగోలు, మంచి వారితో స్నేహము, డాక్టర్ల వృత్తి మంచి కీర్తి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. విహారయాత్రలు చేస్తారు. 2/6/26 నుండి 30/10/26 వరకు అష్టమ శని వల్ల కొంచెం నష్టాలు కష్టాలు ఉంటాయి. కానీ 31/10/26 నుండి 25/1/27 వరకు గురువు భాగ్యస్థానంలో 9వ ఇంట్లో ఉండడం వల్ల అంచనాకు మించి ఆదాయము, వ్యాపార నష్టతులకి వ్యాపారంలో అభివృద్ధి, ఇంట్లో శుభకార్యాలు, గృహ నిర్మాణము, ఉద్యోగస్తులు ప్రమాణాలు, సకాలంలో నిర్ణయాలు తీసుకుని నష్టాలు వహిస్తారు. కష్టపడేందుకు ప్రతిఫలం వస్తుంది. ఇకపోతే శని సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు చతుర్థ స్థానం వల్ల కొన్ని కష్టాలప్పటికీ కూడా శుభకార్యాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, కుటుంబంతో దైవదర్శనాలు చేస్తారు, వ్యాపారంలో బాగుంటుంది. అనవసరంగా మాటలు పడవద్దు, కోపాలు తెచ్చుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ కలహాలు పోవద్దు, మనసుకు భయాలు పెట్టుకోవద్దు. ఇకపోతే రాహు ఉగాది నుండి 7/12/26 వరకు మీనంలో 3వ ఇంట్లోనూ, అలాగే కేతువు 9వ ఇంట్లో వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అప్రమత్తత, ఆత్మస్థైర్యానికి పరీక్షగా ఈ సంవత్సరం ఉండబోతోంది. అర్ధాశ్రమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీ రాశ్యాధిపతి గురువు అక్టోబర్ తర్వాత ఇచ్చే మద్దతు మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. శని చతుర్థంలో అర్ధాశ్రమం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. గురువు అష్టమంలో ఉచ్చమ స్థానము, అక్టోబర్ 31 నుండి భాగ్యం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. రాహుకేతువులు 6 నుండి 2 ఉండడం వల్ల మాట తీరుపై నియంత్రణ అవసరం. ఉద్యోగ వ్యాపారస్తులకు వృత్తిలో జూన్ నుండి వరకు మీ మాటకు విలువ ఉంటుంది. తర్వాత అష్టమ గురువు వల్ల పనిలో ఒత్తిడి ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు భాగ్యంలో ఉండడం వల్ల మీ దశ మారుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు వస్తాయి. జూన్, అక్టోబర్ మధ్యలో భారీ పెట్టుబడులకు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. ఆదాయం 14, వ్యయం 11 రాబడికి లోటు లేదు. కానీ గృహంలో మరమ్మతులు, వాహన రిపేర్లు, కుటుంబ ఆరోగ్య ఖర్చులు పెరగవచ్చు. డిసెంబర్ లోపల విదేశీ నుండి అనుమతుంది. ఆ తర్వాత పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో సమయం పాటించాలి. అర్ధాశ్రమ శని వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. జూన్ లోపు ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. డిసెంబర్ తర్వాత మీ మాటకు కఠినంగా మారకుండా చూసుకోవాలి. లేదంటే బంధుమిత్రులతో విరోధాలు రావచ్చు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. జీర్ణకో సమస్యలు వస్తాయి, నిద్రలేమి వస్తుంది. డిసెంబర్ తర్వాత అష్టమకేతు వల్ల ప్రయాణాల్లోనూ ముఖ్యంగా రాత్రిపూట వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శనివారం పూట ఆంజనేయ స్వామికి ఆకుపూజ, శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన వల్ల, అలాగే గురువారం దత్తాత్రేయ స్వామి వారి దర్శనము, మంగళవారం దుర్గాదేవికి అర్చన వల్ల రాహుకేతువులకు దొరుకుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా చేయాలి. ఈ సంవత్సరం మీరు నిశ్చలమైన బుద్ధితో ఉండాలి. కొంచెం ఓపు సహిస్తే తర్వాత వచ్చే భాగ్య గురువు మీకు రాజయోగాన్ని, సకల సౌఖ్యాల్ని ప్రసాదిస్తారు.